ఆమె కూలీలు రూపాయి కూడబెట్టి నెలల కొద్ది అమీర్పేట్ సెంటర్లో, కుక్కట్పల్లి సెంటర్లో, అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి వయసు అయిపోతున్నా కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలి, ముసలి తల్లిదండ్రులకు అండగా నిలబడాలన్న ఆలోచన నుంచి కూడా దూరం జరిగి కష్టపడి చెమట వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కాడిపోతే వేలాది మంది పిల్లలు ఎండకు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. రోజుకి 20 గంటలు చదువుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోతే లైబ్రరీలకు పోతే వేలాది మంది యూనివర్సిటీలో చెట్టుకోగడు కూర్చొని చదువుకుంటున్నారు. 20 లక్షల మంది తెలంగాణ విద్యార్థులారా నిద్రపోకండి. ఈ తెలంగాణ రాష్ట్రం నిద్రపోకండి, అందుకే వాళ్ళు నిద్రపోతలేదు పాపం. ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గిదే నిద్రపోకుండా కొట్లాడుతారు కదా. ఇది ఆ రోజున్న ప్రేమ మరి ఈ రోజు నిరుద్యోగుల మీద ఎందుకు లేదు? మా ఓట్ల కొరకు మరి చెప్పిర్రు, ఆయన లెక్కలు చెప్పిర్రు. 30 లక్షల మంది నిరుద్యోగులు, ఇంటికి 4 ఓట్లు, 30 × 4 1,20,00,000 ఉన్నాయి. 3.5 కోట్ల ఓట్లు. మీ వన్ సైడ్ పడ్డా కానీ కాంగ్రెస్ విజయం అని చెప్పిర్రు, ఆ లెక్కలు చెప్పిర్రు. మరి ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడు మేము ఏం కనిపిస్తాం? వాళ్ళ కళ్ళకు కనిపించట్లేం కదా. అది వీళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం. ఓట్లు గెలిచినాక వీళ్ళతోటి అయిపోయింది. ఓడ దాటినాక ఓడ దాటినాక బోడి మల్ల అన్నంత చందనంగా వీళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగుల గొంతు కోసిర్రు. వీళ్ళకు మాకు నిన్న పెట్టిన ఫుల్ బడ్జెట్ లో ఏ అంశాలు లేవు. నిన్న నేను 30 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినాక వాళ్ళ లిస్ట్ అంతా కష్టపడి తీసిన. మీ ఎమ్మెల్యే ఎవరు? నీది ఎక్కడ? మాది సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గెలిచింది. అందుకే నీకు ఇస్తలేదేమో మరి. ఇవాక ఎమ్మెల్యేలు అందరి ఫోన్లు 117 మంది ఫోన్లు పెట్టేసి కాంగ్రెస్ వాళ్ళు ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే వస్తుంది జాబ్ క్యాలెండర్ వస్తుందంట. నువ్వు ఉద్యోగాలు ఇస్తేందుకు నువ్వు బడ్జెట్లో ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి, 60,000 కాడికి వచ్చినావు. అది ఆల్రెడీ గతంలో ఇచ్చిన 30,000 కాడికి వచ్చినావు. ఇంకా 30,000 ఉద్యోగాలకు ఇచ్చినప్పుడు నీకు ఆర్థిక భారం పడుతుంది కదా. మరి ఆర్థిక భారం పడ్డప్పుడు బడ్జెట్లో కొత్త ఉద్యోగాలకు నువ్వు బడ్జెట్ అలొకేషన్ జరగాలి కదా. ఇది జరగనప్పుడు నీ ఉద్యోగాలు ఇస్తామని ఎటు నమ్ముతాం మేము? మరి ఇది ఎంత దోపిడీ, ఎంత దుర్మార్గం. కాబట్టి నిరుద్యోగుల్ని ఈ బడ్జెట్ తోటి మేము ఏం చేయమని చెప్పిర్రు. ఇంత చేస్తున్నా ఏం లేదు. కాబట్టి వీళ్ళకు మమ్మల్ని ముంచిర్రు అనేటటువంటిది వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. వీళ్ళు ముంచితే ఎంత ముంచినా మునుగుతారని ఉంది. మేము కూడా ఏంటంటే మునిగినమని సోయి తెచ్చుకొని కాంగ్రెస్ పైన స్థానిక సంస్థల బుద్ధి చెప్పాల్సిన అవసరం నిరుద్యోగులకు ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళకి మీరు అట్లా అంటారు కానీ మీరే ఓట్లు వేస్తారు కదా ఫస్ట్ పోయి. అక్క ఏమక్క ఎమ్మెల్యే ఓట్లప్పుడు చూపించినాం కదా. ఎంపీ ఓట్లప్పుడు ఎందుకు పోలేదంటే ఎంపీ ఓట్లప్పుడు వీళ్ళ బుద్ధి తెలిసే మేము ప్రచారం చేయకపోవడం వలన, మేము తిరగకపోవడం వలన మరి కాంగ్రెస్ వాళ్ళు అందరు వీళ్ళే కదా మరి గెలిపించుకుంది వీళ్ళే. అయితే మరి 8 సీట్లు బీజేపీకి ఎందుకు అంటగట్టిర్రు? 4 సీట్లు ఉన్న బీజేపీలో 8 సీట్లు ఎందుకు ఇచ్చారు? 8 సీట్లు ఉన్న బీజేపీ 8కి 8 వచ్చినాయి. వానికి 8 ఉన్నోనికి 8 వస్తే నీకు 64 ఉన్నోనికి ఎన్ని సీట్లు రావాలి? అసలు రానివద్దు కదా. నేను అప్పుడే చెప్పిన డిసెంబర్లోనే వీళ్ళు వేసే అడుగులకు నేను ఎస్ఎఫ్ఐలో చేసినాను కాబట్టి, నేను యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ని కాబట్టి మాకు రాజకీయ చైతన్యం ఉన్నది కాబట్టి అనుభవంతో చెప్పినాము. నేను ఒక వేదిక మీద కూడా కాంగ్రెస్ వేదిక మీద కూడా చెప్పిన 8+2 బీజేపీకి పక్కా వస్తున్నాయని కూడా నేను రిజల్ట్కు 2 రోజుల ముందే సర్వేతో సహా చేసిన. నేను సర్వే చేసి కూడా చెప్పిన మీరు ఖచ్చితంగా మీరు గెలిచేది ఉంటే మీరు ఎంపీ సీట్లలో ఓడబోయిర్రు. మీకు నిన్న వచ్చినటువంటి ఆయనకు కూడా రిపోర్ట్ రాసినాక మన కురియన్ కూడా రిపోర్ట్ రాసినాం. సబ్మిట్ చేస్తుంది పోతే మమ్మల్ని సబ్మిట్ చేయనీయలేదు. ఇక్కడ మేము అంటున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు అంటే Group 1 ఉంది కాబట్టి మేము పోలేదు. అప్పటికి టైట్ ఇచ్చినాం మా ప్రచారం ద్వారా, ఆన్లైన్ ప్రచారం ద్వారా. ఇప్పుడే ఉన్న స్థానిక సంస్థలలో మీకు బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా మీకు 100% బుద్ధి చెప్పి తీరుతాము. 1 ఒకటే కదా, అందరికి అన్యాయం చేసారు. డిఎస్సి వాళ్ళకి అన్యాయమే, గురుకులాలకు అన్యాయమే, Group 2 Group 3 కూడా లొసగులే, మళ్ళీ Group 1 కూడా ఇదే పరిస్థితి. ఎవరికి న్యాయం చేసినాం? ఒక Group 1 అనట్లేము అందరికి. Group 1 డిఎస్సి వాళ్ళకి మెగా డిఎస్సి అన్నావు, మెగా డిఎస్సి లేదు. దాని తర్వాత టెట్ నార్మలైజేషన్ లేకుండా ఇదే వీళ్ళు పాత నోటిఫికేషన్లకు ఎగ్జామ్ పెడితే జైలు ఒకటే సిట్టింగ్ లో డిఫరెన్స్ ఆన్లైన్ లో పెడితే దానికి నార్మలైజ్ చేసినావు. మరి దీనికి టెట్ 4-5 రోజులు జరిగిన ఒక రోజు 3-4 సార్లు జరిగితే దీనికి ఎందుకు నార్మలైజ్ చేయవు? నార్మలైజ్ చేయలే కాబట్టి రిజల్ట్ ఇస్తే పోతే కేసులు అవుతాయి, నోటిఫికేషన్ ఉద్యోగాలు రావు. మళ్ళీ ఎవడంటే ప్రతిపక్షాలు వచ్చిన తలమాసినోడు అంటాడు. నీవు తలమాసినవు మంచోను, నువ్వు మంచోను అయితే నీ తలే మంచిగుంటే రోజు సమర్ పెట్టుకుంటే నీ తల మాయకుంటుంటే టెట్ ఎందుకు నార్మలైజేషన్ చేయలేదు? రేపు మరి టెట్ నార్మలైజ్ చేయలే, ఇవాళ డిఎస్సి కూడా ఆన్లైన్ చేస్తున్నావు కదా, ఇది కూడా నార్మలైజేషన్ చేయవా? మరి ఇది మీకు
కావాల్సినటువంటి మీరు చేయకుండా పక్కన మీద బట్టకాల్చి మొక్క అనేసి ఇక ప్రతిపక్షం వాడు అనేటటువంటిది ఉండొద్దు వాడు లంగానే. కానీ వాడు మరి ఇక ప్రతిపక్షం లేకుంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే రాజకీయ పార్టీలు వస్తాయి, మీడియా సంస్థలు వస్తాయి, విద్యార్థులు వస్తారు, యూనివర్సిటీలు వస్తారు, వీళ్ళందరూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. అట్లా మరి మేము ప్రతిపక్ష పాత్ర పోషించినాం కాబట్టే నీకు వచ్చింది. మేమే లేకుండా మీ కాంగ్రెస్ వల్ల బతికేంది ఇవాళ 100%. 1.7% ఓటింగ్ మొత్తం నిరుద్యోగులు కదిలేసింది. మేమే మీకు నిజంగా చెప్తున్నాం, ఇది అంత కుట్ర కోణము. వీళ్ళకు ఒక క్లారిటీ ఉండేక ఒక ఎంత మంచి క్లారిటీ ఉండేనంటే కేసీఆర్ అనేటోడు యూనివర్సిటీలను నాశనం చేసిండు. అంటే అక్కడ యూనివర్సిటీలను నాశనం అంటే కొద్దిగా విద్యాపరంగా కొద్దిగా నాశనం అయింది. దాని తర్వాత విద్యార్థి సంఘాలు లేకుండా చేసిండు అనేటువంటి వీళ్ళు చెప్పారు. అందులో ఒక వాస్తవం ఉంది. విద్యార్థి సంఘాలు అందరు పోయిరు, వాళ్ళ సంఘాలు చేరిండు, పదవుల కొరకు పోయిరు, అప్పటిగా లేదు. దాని తర్వాత అశోక్ నగర్ ఒక యూనివర్సిటీ అయిపోయింది, ఉద్యమాల అడ్డగా మారింది. ఈ ఉద్యమాల అడ్డలో కొంతమంది రియాజ్ని మేనేజ్ చేస్తున్నారు, కొంతమంది బల్మూర్ మేనేజ్ చేస్తారు. వీళ్ళిద్దరిని మేనేజ్ చేసినాక మాకు అడ్డు అదుపు అవ్వలేడు, మేము ఏది తెస్తే అది అనుకున్నారు. కానీ తెలంగాణలో గుర్తుపెట్టుకోరి, ఒక సామాజిక సమస్య అనేది ఒక నాయకుడిని తయారు చేస్తుంది ఖచ్చితంగా. ఇదే సామాజిక సమస్య నాయకుని ఎవరినైతే తయారు చేసిందో వాడు తర్వాత సామాజిక సమస్యలకు కనుక స్పందించకుంటే వాడిని కూడా తీర్చి బొందలు పెడుతుంది. ప్రత్యక్ష సజీవ సాక్ష్యం దీనికి కోదండ రామిరెడ్డి గారే. ఆయన తెలంగాణ ఉద్యమంలో పెద్ద నాయకుడు అయిండు, అంతర్జాతీయ నాయకుడు అయిండు. ఈ రోజు నిరుద్యోగ సమస్యల పైన స్పందించకుంటే ఏమైండు, ఇలా పోస్ట్ మ్యాన్ అయిన చప్రాష్ అయిండు. ఆయన అంటున్నాడు. అందుకే ఏం చెప్తున్నా అంటే మీరు ఆశమాశ చూసుకోవద్దు తెలంగాణ సమాజాన్ని. ఒక సామాజిక సమస్య నాయకుడిని తయారు చేస్తుంది, ఆ నాయకుడు కూడా అదమర్చి ఉంటే వాడిని కూడా తీసి అదో పాతాలో కానీ తొక్కుద్ది. ఇది వీళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకు గ్రహించలేదంటే ఈరోజు మాతో డీల్ చేసిన రియాజ్ కూడా ఎక్కడ ఉద్యమాలలో లేడు. నేను ఉద్యమాలలో చేసిన, నేను లెఫ్టిస్టును, నేను నా ఇంట్లో అందరు వచ్చిర్రు, ఇక్కడనే విమలక్క కూర్చుంది, ఇక్కడనే గద్దరన్న కూర్చున్నాడు, ఇక్కడనే అందరు ఉన్నారు, ఇక్కడనే మందకృష్ణ కూర్చున్నాడు, ఇక్కడ అన్ని ఉద్యమాలకు పురుడు పోసుకున్నాయని ఆయన చెప్తాడు. వీళ్ళకి ఉద్యమం ఎక్కడ చేసినో లేరు. ఈయన వెనక ఉన్నోళ్ళు, ముంగట ఉన్నోళ్ళు, యూనివర్సిటీలు ఉన్న వాళ్ళు అందరు నాకు చెప్పారు. ఈ బల్మూరి వెంకట కూడా ఎక్కడ కూడా ఉద్యమాలలో లేడు. తెలంగాణ ఉద్యమాలలో ఈయన ఇంటర్మీడియట్, ఈయన ఎక్కడ లేడు, ఈయనకు అది లేదు. ఇంకా మమ్మల్ని డీల్ చేసేటోళ్ళు ఈ ప్రభుత్వానికి సలహాదారుడున్న వేం నరేందర్ రెడ్డి ఎక్కడ ఉద్యమాలలో లేడు. ఈయన 2004 నుండి 9 వరకు మహబూబాద్ జనరల్ సీట్లో ఉన్నాడు. 9 నుంచి అది ఎస్టీ సీట్ అయింది. 9 నుంచి ఆయన తూర్పుకి వచ్చిండు, వరంగల్కి వచ్చిండు, అక్కడ గెలవలేదు. దాని తర్వాత 14 వరకు ఉద్యమం జరిగేటప్పుడు 9 నుండి 14 వరకు ఖాళీగా ఉన్నాడు. ఎక్కడ ఒక రాయబట్టలే, ఒక ధర్నా చేయలే, చంద్రబాబు వెంబడి ఫైల్ మోసుకుంటున్నాడు. దాని తర్వాత 14 తర్వాత ఓటుకు నోటు కేసులో దొరికి అంతా లోపల కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఈ రోజు వచ్చి సలహాదారుడు అయిండు. ఈయనకు ఉద్యమాల గురించి ఏం తెలుసు, అందుకే అన్ని సలహాలు అట్లాంటివి ఇలాంటి సలహాలు ఇస్తున్నాడు. ఇంకోటి రేవంత్ రెడ్డి అయినా కూడా ఏనాడు ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు. ఈయన అంత బైపాస్లలో వచ్చినోడే, బైపాస్లలో షార్ట్ కట్లలో హైవేలు ఎక్కినోడే. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే నువ్వు సబ్వేలలో షార్ట్ కట్లలో హైవే ఎక్కి నువ్వు తొందరగా డెస్టినేషన్ రీచ్. షార్ట్ కట్లో ఎక్కిన వాళ్ళు లాంగ్ ఉండలేరు. అదే అందుకే చెప్తున్నాం షార్ట్ కట్ మెథడ్స్. మేము ఎగ్జామ్లో పోయినా కానీ మాకు ఆర్థమెటిక్ లో చెప్తారు షార్ట్ కట్ మెథడ్స్ ఎప్పుడు వర్కౌట్ కావు. నువ్వు షార్ట్ కట్ మెథడ్ నేర్చుకో, ప్రొసీజర్ నేర్చుకుంటారు. ఆ టైంలో షార్ట్ కట్ పని చేయకపోతే లాంగ్ ప్రొసీజర్ వర్కౌట్ అవుతుంది. షార్ట్ కట్ మెథడ్లో నువ్వు కొన్నిసార్లు రీచ్ అవుతావు కానీ అది లాంగ్ స్టాండింగ్గా సస్టైన్ అయి ఉండదు. వీళ్ళు మమ్మల్ని చిన్నంచనేసిర్రు, వీళ్ళతోటి ఏం కాదు అనుకున్నారు. అందుకే బల్మూరికి ఎమ్మెల్సీ ఇచ్చి కట్టబెట్టిర్రు. అది కూడా మీరు చూడరు రాజకీయంగా ఆలోచిస్తే. నైట్కు నైట్ అద్దంకి వచ్చింది, క్యాన్సల్ అయ్యి ఈయనకు వచ్చింది. మరి రియాజుకు ఎందుకు వచ్చింది? రియాజుకు వచ్చిన రోజాక ఈయన మమ్మల్ని నేనే పోతే నేను పోయి అడిగిన, పక్కన ఒక అబ్బాయి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు అంటే పోస్టులు పెరగాలి సార్ అంటే, పోస్టులు ఎన్నో కొన్ని ఒక 100 ఏం పెరుగుతుంది, నేను నోటిఫికేషన్ రద్దు చేయన్నా. అయితే నువ్వు చేపి అన్నాడు. ఎందుకే మాకు 100 పెరుగుతుందికా? అదే కేటీఆర్ వచ్చి మమ్మల్ని అడిగితే 1000 అంటే నేను వద్దని చెప్పేసి మేము బస్ యాత్ర చేసినాం. 2000 పెంచుతున్నావు, గ్రూప్ 3లో 3000 పెంచుతున్నావు. ఇలా 100 అంటే నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడకంటే నేను సీరియస్ అయ్యి వచ్చిన. నెక్స్ట్ డే 20 మంది పోయి గట్టిగా ఇచ్చినావు ఆయనకు. ఇస్తే నువ్వు వేం నరేందర్ రెడ్డి కాడికి రావాలన్నాడు. పోయినాం. వేం నరేందర్ రెడ్డి కాడికి పోయినాక ఆయనతో అన్నాం, సార్ మేము చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాం. ఏం ఫ్రస్ట్రేషన్ మీకు? టెట్ అంటే టెట్ ఇచ్చినాం, డిఎస్ అంటే డిఎస్ ఇచ్చినాం, నిరుద్యోగులకు ఏంది అన్నాడు. ఈయనకు అవగాహన రాహిత్యం, నిరుద్యోగ సమస్య పైన ఈయనకు అవగాహన లేదు. అవగాహన లేక అట్లా మాట్లాడు. అదే కాదు, తర్వాత పోయినప్పుడు కూడా గ్రూప్ 1 గురించి పిల్లలు పోయినప్పుడు అందరు పోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎంతమంది పట్టమని 10 మంది లేరు, కనీసం మీ వార్త నమస్తే తెలంగాణ దిక్కుమల్లినోడన్నా కూడా రాయాలన్నాడు. అంటే వీళ్ళ ఉద్యమాలలో సంబంధం లేనోళ్ళు కాబట్టి, సామాజిక సమస్యల పట్ల స్పృహ లేనోళ్ళు కాబట్టి, వీళ్ళు అధికార కులాల నుంచి వచ్చి వీళ్ళకి ముందు నుంచి డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళకి ఈ కడుపు కాలేటటువంటిది ఎవరిదైనా, అది ఉన్నత కులం అయినా కావచ్చు, కింది కులం అయినా కావచ్చు, వాళ్ళ కాడే కడుపుల మంటలు వీళ్ళకి తెలియదు. అంత అహంకారంతో ఉండే ఈ సమస్యను ఇంతవరకు తీసుకొచ్చిర్రు. ఇది తీసుకొచ్చి లాస్ట్కి ఎంత తీసుకొచ్చిర్రు అంటే మొన్న కూడా డెలిగేషన్స్ అందరితో చర్చలు అన్నారు.
ఒక్క నుంచి కోట నీలిమ మేడం ఇక్కడ సరూర్ నగర్ ఆమె చేస్తుంది మాతోటి చర్చలు, ఒక్క నుంచి బల్మూరు వెంకట చర్చలు చేస్తాడు, ఒక్క నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు చేస్తాడు, ఒక్క నుంచి పొన్నం ప్రభాకర్ గారు చేస్తారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా అందరు కూడా ఈ నిరుద్యోగ సమస్య ఇదిలో చేస్తే మేము హీరోలం అవుతామని ఇదేనా లాస్ట్ డెలిగేషన్ చేయాల్సింది? నువ్వు మరి మా చర్చల సమాధానమా కాదక్క, వీళ్ళు ఎట్ట చేయాలి? ఇంత సమస్య ఉన్నప్పుడు, ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ అనేసి ఒక కమిటీ చేసి ఒక 10 రోజులు వాళ్ళకి ఇచ్చి యూనివర్సిటీలు అన్ని తిప్పేసి అశోక్ నగర్ తిప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నారు అన్ని డిఎస్సి నుంచి గ్రూప్స్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఒక 4-5 రిక్రూట్మెంట్ బోర్డులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి తీసుకొని ఒక 10 మంది రిప్రజెంటేటివ్ తీసుకొని పోయి ప్రొఫెసర్ సీఎం దగ్గర కూర్చొని డెలిగేషన్ మాట్లాడాలి. ఎవరు చక్కిన వాడు ఒక సమస్యకు ఏ సమస్య వస్తే అప్పటికప్పుడు మందు పెట్టి పంపిస్తారా వీళ్ళు? ఇంకా మిగతా సమస్యలు ఇవ్వా? ఇప్పుడు నిరుద్యోగ భృతి అవన్నీ ఎందుకు? మిమ్మల్ని అర్థం చేసుకున్నావు. మీరు లంక బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయంటే మేము ఈ ఖాళీ బిందెలతోటి కాంగ్రెస్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఉద్యోగాలు అడిగినాము. ఇక నువ్వు లంక బిందెల నుంచి తెస్తావో ఖాళీ బిందెల నుంచి తెస్తావో? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకు ఎగ్జామ్స్ రాస్తే ఒప్పుకుంటారు వాళ్ళకా? ఒక 5% రాయొచ్చు, రాజ్యాంగబద్ధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత పర్సెంట్ ఇస్తున్నారు? 5% ఉంది. మేమేమంటున్నాం అంటే రాయాలి, ఎవరైనా రాయాలి, అందరం భారతదేశంలో ఉన్న వాళ్ళమే రాయి. కానీ వాళ్ళని మల్టీ జోన్ 1లో పెట్టినావా, మల్టీ జోన్ 2లో పెట్టినావా? మరి నాన్ లోకల్ ఎవడు? అది గుట్టు విప్పు కదా. గుట్టు విప్పకుండా సీక్రెట్ గా ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నాం. అది సీక్రెట్ గా పెట్టాల్సిన అవసరం ఏంది? గ్రూప్ 1 పెద్ద ఇదే నువ్వు చెప్పుకుంటున్నావు కదా అసెంబ్లీలో బల్మూరు వెంకటు, నువ్వేమని చెప్పుకుంటున్నావా? ఈ గ్రూప్ 1 12 ఏళ్ళు వీళ్ళు నిర్వహించలేకపోయినా మీరు నిర్వహించడం గొప్ప అని చెప్తున్నావు. అంత గొప్పగా చెప్పుకున్నటువంటి దాంట్లో అంత గొప్ప ఎగ్జామ్ కదా నువ్వు చెప్తున్నావు కదా, దాన్ని కీర్తిస్తున్నావు కదా. మరి అడిగేటటువంటి లొసుగులను ఎందుకు నువ్వు బయటికి పెట్టట్లేవు? అంత పెద్ద ప్రెస్టేజ్ సర్వీస్లో పోతున్నప్పుడు మీ నింపినవని చెప్పుకునేటోనివి అందులో ఉన్న లొసుగులను ఎందుకు చెప్పట్లేవు? దాని వెనకున్న వాళ్ళు ఈయనే అన్నాడక చిక్కడపల్లిలో మేము విజయోత్సవ ర్యాలీ తీసుకొస్తే ఏ ప్రభుత్వమైనా 5 నుండి 10% అమ్ముకుంటది అని చెప్పిండు. ఈయన నోటి ఈయనే చెప్పిండు. అసలు బల్మూరు వెంకటోళ్ళు ఈయన ఎందుకు డేట్లు ఇస్తాడు? ఈయన డేట్ చేయాల్సిన అవసరం ఏంది? ఆయన వీడియో ఒక్క నిమిషం ప్లే చేస్తామాక. ఆయన మేము ప్రక్షాళన చేసినాం టీజీపీఎస్ అన్నాడు. టీజీపీఎస్ ప్రక్షాళన ఇదేనా చెప్పాలి. 10వ తరగతి పరీక్ష ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్ష దానితో పాటు ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత గత 10 ఏళ్లలో ఏదైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయినా ప్రభుత్వం ఏదైతే అసొంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి గ్రూప్ 1 పరీక్ష ఇదే కాక ఈయన అన్నాడు 10 ఏళ్లలో నిర్వహించలేని గ్రూప్ 1 పరీక్షను మేము నిర్వహించినాం అన్నాడు. మరి ఈయన ఏమన్నాడు? ఈయన టీజీపీఎస్ ప్రక్షాళన అన్నాడు. మరి టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే నీతోటి డేట్లు ఇప్పేయడం టీజీపీఎస్ ప్రక్షాళన చెప్పు. మీరు ఇదే పెట్టాక బల్మూరు వెంకట్ తోటి గ్రూప్స్కు డేట్స్ ఇవ్వడమే టీజీపీఎస్సీ ప్రక్షాళన చెప్పాలి. మీరు 10 ఏళ్ళు వాడు ఇవ్వలేనన్నాడు ఇచ్చినోడి, మరి నువ్వెందుకు చెప్పట్లేదు? ఇది చెప్పాలి కదా. వీళ్ళు ఎంత బట్టబాజీ చేసిర్రు అంటే వీళ్ళు చేసినటువంటి వ్యవహారం. సార్ ఆ వీడియో క్లియర్గా మళ్ళీ చూపించండి. ఈసారి చాలా విధంగా చాలా స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. దానికి ఏదైతే విద్యార్థుల తరఫున యువకుల పక్షాన ఏదైతే ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దానితో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్ళి చాలా స్పష్టంగా గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన, 10th కెళ్ళి మొదలు పెడితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణ వరకు ప్రతి చోట ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎగ్జామ్ ఫలితాలు వస్తాయా లేదా, పేపర్ లీక్ అయినా కథనాలు బయటికి వస్తాయా అని చెప్పని ఒక గందరగోళ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది అధ్యక్ష. ఆ గందరగోళాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈసారి చాలా స్పష్టంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి 10వ తరగతి పరీక్ష ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్ష దానితో పాటు ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత గత 10 ఏళ్లలో ఏదైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయినా ప్రభుత్వం ఏదైతే అసొంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో చాలా స్పష్టంగా ఓఎంఆర్ షీట్లో ప్రింటెడ్ విధానంతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తూ ఏ చిన్న పొరపాట్లు జరగకుండా ఏదైతే యువకులకు ఒక భరోసా ఇదన్నా. ఇప్పుడు ఈయన చెప్తున్నాడుగా ఆల్ టికెట్ ఓఎంఆర్ అన్నారు కాక, ఇక్కడ ఏమైందంటే నువ్వు ఓఎంఆర్ మీద పేరు వచ్చింది, కులం వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి రిజల్ట్ ఇచ్చినప్పుడు 28,150 మందిని కాకుండా 3,000 షార్ట్ బాల్ తీసినావు కదా. మరి ఈ దాని మీద నువ్వు రిజల్ట్లో అభ్యర్థి పేరు, కులము, లోకలా నాన్ లోకలా వచ్చిన మార్కులు ఏంది, మరి ఎందుకు నువ్వు పెట్టలేదు? ఇంత క్లియర్గా